గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. టైమ్ 24x7 టీవీకి స్వాగతం. ఈనాడు పేపర్లో రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఒక వార్త చూడవచ్చు. ఇక్కడ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, జర్నలిజం విభాగంలో అవార్డు గ్రహీత జయదీప్ హార్దికర్, సమాజ సేవ విభాగంలో అవార్డు గ్రహీత ఆకాష్ టండన్, రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మహిళా సాధికారత అవార్డు గ్రహీత పల్లవి ఘోష్, గ్రామీణాభివృద్ధి అవార్డు గ్రహీత అమలా అశోక్ రూయా, సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు గ్రహీత గాలి మాధవీలత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కళలు సాంస్కృతి అవార్డు గ్రహీత సాతుపాటి ప్రసన్నశ్రీ, యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత బుల్లా శ్రీకాంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఎవరెవరు పాల్గొన్నది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఒకటే వేదికపై ఇక్కడ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూడవచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూడవచ్చు. గురు శిష్యులు ఇద్దరు కూడా ఒకటే వేదిక మీద ఉన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం, జ్ఞాపిక ప్రశంస పత్రంతో రూపాయి 10 లక్షల చొప్పున నగదు బహుమతి. ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రం సీఎం సహా ప్రముఖులు హాజరని చెప్పి మనం చూస్తున్నాము. స్ఫూర్తి ప్రదాతలకే రామోజీ అవార్డు అంటే రామోజీ రావుకి సంబంధించిన పేరు మీద రామోజీరావు జాతి నిర్మాత, ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చారు. నిన్న ఆ అవార్డులు కూడా దాదాపు ఒక 7గురికి ఇచ్చారంట అవార్డులు. మరి ఒక్కొక్కరికి అవార్డుతో పాటు కూడా 10 లక్షల రూపాయల పారితోషికం కూడా ఇచ్చినట్టు ఇక్కడ మనం వార్త ఇక్కడ చూడొచ్చు. కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ, 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నేడు మంత్రివర్గం ఆమోదానికి. విద్యుత్ శాఖ ప్రతిపాదనని చెప్పేసి కూడా ఈరోజు మంత్రివర్గం ఏర్పాటు ఉన్నది కదా, ఈరోజు 17వ తారీఖు, ఈరోజు మంత్రివర్గం కూడా ఉన్నది, క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం, రాజ్యాంగం చలవే, నేను ఈ స్థానంలో ఉండడమే అందుకు నిదర్శనం. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు, 75 ఏళ్లలో సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి సాధించాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఐబొమ్మ బప్పం బంద్, నిర్వాహకుడు రవితోనే మూసివేయించిన పోలీసులు. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి. ఏదైతే ఐబొమ్మకు సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. రవి అనే ఐబొమ్మకు సంబంధించిన అతన్ని మొత్తం కోఆర్డినేట్ చేసేది అతనే. ఆ రవిని కూడా అరెస్ట్ చేసినట్టు మనం చూసిన కుక్కడపల్లిలో మొన్న. ఆయనతోటే ఈ ఐబొమ్మ బప్పం ఈ 2 సంస్థలు నువ్వు ఆయన చేతుల మీదనే బంద్ చేపించినట్టు కూడా పోలీసులు ఇంకా కీలక విచారాలు కూడా చేస్తున్నట్టు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. నమస్తే తెలంగాణ పేపర్లో రైతులకు సంబంధించిన వార్త వచ్చింది. పత్తి రైతులకు సంబంధించిన వార్త. కొర్రీలతో కన్నీళ్లు, దూది రైతు దుఃఖం, ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతుకు శాపం, తేమ పేరిట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ, అన్నదాకు శాపంగా 7 క్వింటాల నిబంధన, ప్రైవేటుకు అమ్మితే క్వింటాకు 1300 నష్టం, నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్ర, కొనుగోలు సంక్షోభానికి 2 ప్రభుత్వాలే కారణం, తేమ శాతం, కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అని కుంటి సాకులు, ఈ కొర్రీలతో కొనుగోలును నిరాకరిస్తున్న సిసిఐ, పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు, నెలలో కేవలం 1.12 లక్షల టన్నులు కొనుగోలు అవుతుంది, కేంద్రంపై ముఖ్యమంత్రి ఎంపీలు ఒత్తిడి తేవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఈ దూది రైతుకు వచ్చిన ఏదైతే మన వర్షాలకు తడిసిపోయింది దూది పత్తి, అందరికి తెలిసిన విషయమే, అకాల వర్షాలకు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిబంధన పెట్టింది, ఏమని 7 క్వింటాల వరకే కొంటామో అంత మించి దాటికున్నా. నేను ఆ రోజు కూడా ఒక మాట మాట్లాడాను. బయట ఏ దేశం నుంచో 11% రాయితీ ఎత్తేసి మరి వాళ్ళకు 11% ట్యాక్స్ ఎత్తేసి మరి ఎవందో దూది మనం తెచ్చుకున్నాడు ఎందుకు? మన రైతులు ఇంత అరిగోస పడుతురు కదా. ఆ రోజు నేను మాట్లాడిన టాపిక్ కూడా చెప్పిన,
మన రైతులు ఇంత అరిగోస పడుతున్నప్పుడు ఎవరో పక్క దేశం నుంచి ట్యాక్సీలు రద్దు చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవాల్సిన కర్మ మనకేం పట్టింది? ఈ సెంట్రల్ గవర్నమెంట్ సూటిగా అదే ప్రశ్న అడుగుతున్నాను. మనకి ఇంత కర్మ ఏం పట్టింది? 7 క్వింటాల్లో పై ఎందుకు కొనరు? ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటేనేమో 1300 నష్టం వస్తున్నారు ఒక క్వింటాల్. రైతు ఎటు పోవాలా? పండించినోడు రైతు అంటే ఎటు పోవాలా? అసలు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? పోనీ మన రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపించడం కాదు, ఎక్కడ బీజేపీ వాళ్ళని, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కదా ఉన్నది. మళ్ళీ 2 మినిస్టర్స్ కూడా ఉన్నారు మన ఇక్కడ, సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, బండి సంజయ్. మరి ఏం పడగొడుతున్నారు వీళ్ళంతా? మరి 8 మంది ఎంపీలతో కలిసిపోయి దీని గురించి చర్చ చేయొచ్చు కదా ప్రధానమంత్రి గారితో. పత్తి రైతులకు న్యాయం చేయొచ్చు కదా. ఏదో కుంటి సాగు పెట్టాలి, తేమ శాతం ఎక్కువ ఉంది, తేమ పేరిట కొనుగోలుకు సీసీఐ నిరాకరణ, తేమ శాతం ఎక్కువ ఉందని కొంటలేరట. అన్నదాతకు శాపంగా మారిన 7 క్వింటాల నిబాధన ఎవరు పెట్టుకున్నాడు? ఎవరో పక్క దేశం మనం ఎందుకు కొనుక్కోవాలని చెప్పేసి మా రాష్ట్ర పత్తి రైతులకు ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన ఎంపీలు పోయాడు కొట్లాడి తేవాలి. ఎందుకంటే వీళ్ళ రాజకీయాలు వీళ్ళకే చేసుడు తప్ప రైతుల గురించి పట్టించుకున్న నాదుడే లేకుండా పోయినట్టు. స్టేట్ గవర్నమెంట్ వచ్చి కావచ్చు, సెంట్రల్లే కావచ్చు, ఇచ్చారు కదా ప్రజలు 8 ఎంపీ సీట్లు బీజేపీలకు. ఏం చేస్తున్నారు 8 మంది ఎంపీలు? అదేవిధంగా ఇక్కడ 2 పత్తి రైతుల ఆత్మహత్య, మురళీ రాము, ముంజం సంతోష్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు, అప్పు తీర్చేదాకా కానదాకా బలన్మరణం. ఆసిఫాబాద్ జిల్లా వెంపల్లి, గంగాపూర్ గ్రామాల్లో విషాదం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2 పత్తి రైతులు, ఈ పత్తి రైతుల ఆత్మహత్య మీ కళ్ళకు కనబడతలేదా? బండి సంజయ్కే కావచ్చు, కిషన్ రెడ్డికే కావచ్చు, మేము అడుగుతున్నాం ఇలా సూటిగా బీజేపీ 8 మంది ఎంపీలకు. అదే రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా ఏదో కాంగ్రెస్ ఉందో మరి ఆ ఎంపీలకు కూడా కళ్ళు కనబడతలేవా? పత్తి రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు కూడా కొట్లాడొచ్చు కదా, కేంద్ర సర్కార్ మీద ఒత్తిడి తేవచ్చు కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమో మాటలు చెప్తుండ్రు, బడేబాయ్ చోటబాయ్ అని మస్తు మాటలు చెప్తున్నాడు కదా. మరి ఆ బడేబాయ్ చోటబాయ్ సిద్ధాంతాన్ని ఇక్కడ పాటించవచ్చు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు అదే 8 మంది ఎంపీలది ఎట్లయినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నారు. అందరూ తెలిసిన విషయం, తేడతెల్లం అయిపోయింది. ఇప్పుడు మన జూబ్లీ సెలక్షన్లలో అందరికీ కనువిప్పు కలిగింది ఈ విషయంలో. మరి ఇక్కడ ఎందుకు దొంగ నాటకాలు? ఇంకా ఈ పత్తి రైతుల విషయంలో ఎందుకు దొంగ నాటకాలు? పత్తి రైతుల విషయం ఎందుకు నాటకాలు ఆడలేదు? ఇదే ఐక్యతోటి కలిసిపోయి మోడీ దగ్గరికి పోయి మొరబెట్టుకోను, కొట్లాడతారు, దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఆ పత్తి రైతులు రమ్మంటారా? వాళ్ళు కూడా వస్తారు. రైతులు ప్రధాన ప్రతిపక్షం రమ్మంటే వీళ్ళు రారా? బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు కొట్లాడడానికి. ఎందుకు చేత రైతు లేదు మీరు? రైతుల సమస్య అంటే ఎందుకు తీసి పక్కకు పడేస్తారు? మీరు ఇట్లా చేస్తే అదే రైతులు మీకు గుణపాఠం చెప్పే రోజు కూడా దగ్గరలో ఉంటుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. అది ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. కొనుగోలు కేంద్రాలకు వడ్డు తీసుకువచ్చి 1 రోజులు దాటినా ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరులో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. కొనుగోలుకే ఎసరు, పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు. ఆర్థిక భారం సాకుతో కొనుగోలు బాధ్యతను తప్పుకున్న పనిలో కాంగ్రెస్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం దయతరిస్తేనే జొన్న, మక్క, సోయా కొనుగోళ్లు, లేదా ఇంత రైతు ఆగమే. రైతులను దగా చేస్తున్న సర్కార్. వానకాలం వడ్ల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సన్న వడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలి హరీష్ రావు. మల్లారం ధాన్య కొనుగోలు కేంద్రం సందర్శన. హరీష్ రావు మల్లారం ధాన్యం కొనుగోలు దగ్గర సందర్శన చేసిండు. అక్కడ విజిట్ చేస్తే సన్న ఓట్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడొస్తుండొచ్చు. కొనుగోళ్లకే ఏదైతే వరి ధాన్యం కొనుగోళ్లకే ఎసరు పెడుతుందంట మన రాష్ట్ర సర్కార్. పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్. నాడు బోనస్ కూడా ఇస్తామంట హామీలు. అప్పుడేమో బోనస్ మేమే ఇస్తాం, సన్నాలకు బోనస్ ఇస్తాం, వడ్లకు బోనస్ ఇస్తామని మాట్లాడిందే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ అదే విషయానికి వచ్చే వరకు వాళ్ళు ఇవాళ అప్పుడేం బోనస్ అన్నారు, ఇప్పుడేమో కేంద్రమే కొనాలని మాట్లాడుతున్నారంట. అప్పుడేం బోనస్ మేము ఇస్తామన్నారు రాష్ట్ర సర్కార్. ఇప్పుడు మా పని కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆర్థిక భారం సాకుతో కొనుగోలు బాధ్యత తప్పుకున్న పనిలో కాంగ్రెస్. ఆర్థిక భారం మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. అది ఎవరికి ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఎలా జీతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితులు ఒక్కొక్కరికి. ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తే
దాన్ని ఏం చేస్తున్నారంట, ఆర్థిక భారం సాకుతో సక్క తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్ మీద నూకేస్తారు. ఇది మా పని కాదు, కేంద్ర ప్రభుత్వమే కొనాలి ఈ వడ్లు ఇట్లా అని చెప్పేసి వాళ్ళ మీద నూకుతారు. కేంద్ర ప్రభుత్వం దయ తలిస్తేనే జొన్న మక్క సోయా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమేనంట. ఇప్పుడు దయ తలవాలే మన మీద, మనం ట్యాక్సులు కట్టాలి. మన ట్యాక్సులు కట్టి ప్రధానమంత్రి గారి మోడీ గారి కారు డీజిల్ పెట్రోల్తో సహా, ఆయన సెక్యూరిటీతో సహా, ఆయన బట్టలతో సహా, సెంట్రల్ మినిస్టర్ల అలవెన్స్తో సహా వాళ్ళ జీతాలు, మన లోకల్ ఎమ్మెల్యేలు మనోళ్ళు మన ట్యాక్సీలతోటి ఊరేగుతున్నారు వీళ్ళంతా దేశమంతా. వాళ్ళకంట మన మీద, మనం ట్యాక్సీదారులము పే చేస్తున్నాం మనం ట్యాక్సీ, మన మీద దయ తలిస్తే అప్పుడు ఈ మక్క జొన్న సోయా కొనుగోళ్లకు రైతులు కూడా దీని బయట పడతారట. అంటే వాళ్ళు మన మీద మనం కట్టే ట్యాక్స్లో మనం దయ తలవాలి వాళ్ళు. మరి వాళ్ళు దయ తలవాలంటే ఏం చేయాలి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేగ్ కొట్లాడాలి. 8 మంది ఎంపీలు, మిగతా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడితే ఇటు పత్తికి సంబంధించిన రైతులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చేవరకల్లా కూడా ఈ వడ్లకు సంబంధించిన రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. మీరు అట్లాగా న్యాయం చేయకుండా మీ స్వలాభాల కోసమే చూసుకుంటే రేపు ఊర్లలోకి మీరు పోయిర్రే అనుకో, ఏది ఎంపీటీ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి, దాని మీద పెద్ద దుమారం వేరే అవుతుంది, మీ సినిమా వేరే కనబడుతుంది మీకు. ఏదో జూబ్లీస్లో మేము గెలిచిపోయినాం సరిపోయింది అన్నట్టు ఏదో ఆనందంలో ఉన్నారు మీరు, కానీ మీకు రైతులు చూపిస్తారు. హైదరాబాద్ పబ్లిక్ ఏం చూపించారు మీకు సినిమా? రైతులు చూపిస్తారు. పార్టీ కోట అంటే యుద్ధమే, దీని మీద మాట్లాడాలి మనం. పార్టీ కోట అంటే యుద్ధమే. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి. బీసీ జేఏసీ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్ళాలి. ఆర్ కృష్ణయ్య, బీసీలంతా ఏకం కావాలి. ఎల్ రమణ, ఏకాభిప్రాయం రావాలి. బండారు, బీసీల న్యాయ సాధన దీక్షకు మద్దతు. ఆదివారం ఇందిరా పార్క్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో ఐక్యతను చాటుతున్న బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బండారు దత్తాత్రేయ అని ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. నవంబర్ 16 రాజ్యాంగ సవరణతోనే 42 బీసీ రిజర్వేషన్ల అమలుకు 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీ పరంగా బీసీ కోటా అమలు చేస్తామంటే సర్కార్పై యుద్ధం తప్పదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం నేతలకు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కారు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర నిన్న ఆందోళన చేసినట్టు కూడా మనకి ఇక్కడ సినిమా ఒకటి అర్థమవుతుంది. వీళ్ళు ఆందోళన చేసిరని చెప్పేసి మనం ఒకటి క్లారిటీగా మనకు చెప్తుర్రు. వాస్తవానికి బీసీలకు తీరని అన్యాయం ఇది. పార్టీ కోట మనం నిన్న మనం వార్త చూసినాం. ఖర్గే గారు రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా పార్టీ పరంగా మనం ఇద్దాం రిజర్వేషన్. పార్టీ పరంగా ఏ ప్రకారం ఇస్తారు? పార్టీ పరంగా మీరు మళ్ళా మీరు తెలంగాణలో మళ్ళీ ఎందుకు మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ప్రకారం ఇస్తారు? 42%. ఇదే 42% మహారాష్ట్రలో ఇస్తే ఓ సంవత్సరం మహారాష్ట్రలో ఇట్టే పార్టీ పరంగా ఇచ్చారు. ఇస్తే ఏమైంది? అభ్యర్థులు 4 రూపాయలు అప్పు చేసారు, పొలాలు అమ్ముకురు, అవి చేసుకుని అభ్యర్థులు నిలబడ్డారు, గెలిచిరు, అయిపోయింది. మళ్ళీ ఎవరో కోర్టుకు పోతే సంవత్సరం ఉన్న పోస్టులు మొత్తం ఊడిపోయినాయి. మళ్ళీ మొత్తం ఎలక్షన్ కమిషన్ రద్దు చేసి పడేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. సారీ, అక్కడ ఉన్న హైకోర్టు రద్దు చేసింది. లాస్ట్కి వస్తే ఏమైంది? మళ్ళీ సంవత్సరంలో ఖర్చు పెట్టుకొని నిలబడ్డారు, గెలిచిరు, మళ్ళీ ఉన్న పదవులను చూసిపోయి మళ్ళీ కొత్తగా తయారైంది. మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి. ఒక్కసారి మీరు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నేను చెప్తున్నానండి, 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కలుగుతూనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అక్కడ బిల్లు మన ఎంపీలందరూ కలిసి మూకమ్మడిగా దేశం సంబంధించిన ఎంపీలందరూ కలిసి ఓటేస్తే బిల్లు అక్కడ పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతికి పోయి ఆ నుంచి రాజముద్ర వేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి మన అసెంబ్లీకి వస్తే అప్పుడు 42% రిజర్వేషన్ కంప్లీట్గా అమలైనట్టు. ఏదో మళ్ళా మసి ఊసి మారేడుకాయ చేద్దాం,
మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేద్దామని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక కంకణం కట్టుకున్నారని కూడా మనం ఇక్కడ వార్త చూడొచ్చింది. పార్టీ పరంగిస్తే మాత్రం ఎవరు పోటీ చేయకండి. పోటీ చేసినా కూడా వేస్ట్. మళ్ళీ ఎవరో ఒకరు పోతాడు, కోట్ల కేసేస్తాడు, మళ్ళీ రద్దు చేస్తారు. అట్లా మాత్రం సవాలే లేదు. ఇది వేరే రాష్ట్రంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఈ మాట. కాబట్టి మీరు గూగుల్లో ఒకటి చూసుకోండి, హిస్టరీ మొత్తం వస్తుంది. 42% రిజర్వేషన్ అంటే ఏంది, అసలు ఈ పరిస్థితులు ఏంది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఒకటే 65% క్యాప్, 50% క్యాప్ను సడలించి అప్పుడు తమిళనాడులో జయలలిత గట్టి కొట్లాడింది. వీళ్ళ లెక్క గల్లీలో కొట్లాడలే, ఆమె ఢిల్లీలో కొట్లాడింది. ఆమె ఢిల్లీలో కొట్లాడి కేంద్ర మెడలు వంచి వాళ్ళ తమిళనాడుకు సంబంధించిన ప్రజలకి 65% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆమెది. ఆమె 91 స్టార్ట్ చేస్తే 94 ఎండి చేసేసింది ఆమె సినిమా అంతా. ఇక్కడనేమో మన రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుతున్నారు మనతోటి, పబ్లిక్ తోటి, ప్రజలతోటి. ఇది ఆగమైతారు చూడు, పోటీ చేసిరంటే ఆగమేది. నేను బీసీ సోదరులకైతే ప్రత్యేకంగా మరీ చెప్తున్నా, అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తే మాత్రము చాలా ఘోరమవుతుంది పరిస్థితి. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళ్ళి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య వచ్చేసి బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆయన బీజేపీకి సంబంధించిన కోటాలో రాజ్యసభ సభ్యుడు. మరి ఈయన కూడా, ఆర్ కృష్ణన్న కూడా గట్టి కొట్టాడు. ఈయన కూడా ఈ బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు, 2 సెంట్రల్ మినిస్టర్లు, 8 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన అధికార పక్షం మొత్తాన్ని పట్టుకొని పోయాడు. ధర్నాడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ధర్నా అంటే చేస్తున్నామో ఓకే, ఆర్ కృష్ణన్న కావచ్చు, బీసీ సంఘం సోదరులకు చెప్తున్నాం మేము కూడా. ఇది ఏదో రాజకీయ నాయకుల మీద గట్టిగా ఒత్తిడిదండి. మొత్తం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల్ని మెడలు వంచి ఢిల్లీకి పట్టుకపోండి. మేము ఓట్లేస్తే మీరు ఐర్రు ఇక్కడ ఎమ్మెల్యే పదవుల్లో కూర్చున్నారు కదా, 3 పార్టీలను పట్టుకొని పోండి. పోయేసి సెంట్రల్ గవర్నమెంట్లో కొట్లాడి, ఆ జన్పద్ దగ్గర కొట్లాడి ఢిల్లీలో 42% రిజర్వేషన్ తీసుకొని రావాలి మీరు. అట్లా కొట్లాడితే ఖచ్చితంగా బీసీ సోదరులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఏదో వాళ్ళు ఏదో 42% రిజర్వేషన్ ఇస్తామనేది అరకొర మీటింగ్లు పెడితే సెట్ చేస్తే కాదు, అట్లా గట్టిగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఎంత పంత అయితే ఎంచుకుందో, ఎంత గట్టిగా అయితే కొట్లాడినామో మనము, అంతే లెవెల్గా బీసీ ఉద్యమం లేవర్తనే 42% రిజర్వేషన్ది 100% రిజర్వేషన్ వచ్చి తీరుతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లా జరగాలి. ఇవాళ మరి క్యాబినెట్ మీటింగ్ అయితే చూడాలి, మరి ఏం చెప్తారో ఏందన్నది. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. మన జంపైన ఎమ్మెల్యేల గురించి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రాత్రి కండువాలు మార్చి కాంగ్రెస్ పార్టీలకు జంపైన ఎమ్మెల్యేలు వీళ్ళే మళ్ళీ మేము పోలేదంటారు. రాజీనామా దిశగా దానం కడియం, ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడం మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చుకోరనుకుంటున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అని కూడా ఒక టాపిక్ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాట మనం చూసుకోవచ్చు. రాజీనామా చేయడానికి దానం నాగేందర్, కడియం శ్రీహరి సిద్ధమవుతున్నట్టు. దేనికి? ఎట్లయినా స్పీకర్ సస్పెండ్ చేయాల్సిందే, ఇద్దరిని తీసేయాల్సిందే. ఎందుకంటే స్పీకర్ మీద కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. నిన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి చెప్తుండే డైరెక్ట్, ఎందుకు మీరు అట్లా తారతమ్యం చూపిస్తున్నారు, బెంగాల్లో కూడా స్పీకర్ని తీసి పక్కకు పెట్టేశారు కదా, అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కొని తెచ్చుకోకండి మీరు, అదేందో నిర్ణయం తీసుకోరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి చెప్తున్నమాట. ఇలా భయం ఏంటంటే పుసుక్కున సస్పెండ్ చేసిర్రా, ప్రజల మూడ సిగ్గుపోతుంది, ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ నిలబెట్టుకోవాలంటే వీళ్ళు రాజీనామా గేమ్ ఆడదామని ప్లాన్లు ఉన్నారు. మీరు రాజీనామా గేమ్ ఆడి గెలవాలంటే కూడా సినిమా వేరే ఉంటుంది వల్ల. ఇప్పుడు దానం నాగేందర్ అని ఏమనుకుంటుండంటే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలిచింది కదా, ఏం కాదు, మళ్ళీ మేము అట్లే అదే పంతాల పోయి గెలవచ్చు, ప్రజలను నిరూపించుకో. జూబ్లీహిల్స్ వేరు, దానం నాగేందర్ అన్న. జూబ్లీహిల్స్ వేరు, ఖైరతాబాద్ వేరు. ఖైరతాబాద్ చాలా డిఫరెన్స్ రెండింటికి. అక్కడ ఏదో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సరే, ఏదో విధంగా దొంగ ఓట్లు వేయించేసాము. అక్కడ ఎంఐఎం మద్దతు ఇచ్చింది, దొంగ ఓట్లు వేయించడం అనేది మీరు. నేను ఎంఐఎం ఓవైసీ కూడా ఒక మాట అంటుండు, మేము బీఆర్ఎస్కి ఏం దూరం లేము, కాంగ్రెస్ పార్టీతో కలిసి లేమని కూడా ఒక మాట మాట్లాడి డైరెక్ట్ అయినా. ఆలోచన చేసుకోరు ఒకసారి.
అంత ఈజీగా గెలుచుడు అనేది కాదు మీది. ఇక కడియం శ్రీహర్ అని అంటావా? కడియం శ్రీహర్ అన్న ఒక్కసారి స్టేషన్ కన్పూర్ పోతే ప్రజల సినిమా ఏందో చూపిస్తారు మీకు. ఎలక్షన్లకు పోతే మీరు రాజీనామా చేసేది పోండి, ఒకసారి తెలుస్తుంది మీకు కూడా. ఇది జంపింగ్ జలాన్ ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యూస్. ఒకటి, కళ్యాణ లక్ష్మి చెక్కుతో సర్టిఫికేట్, వాట్సాప్ ద్వారా సందేశం కూడా. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం అమలు కాని తులం బంగారం హామీ, ఇప్పటికే వేలల్లో దరఖాస్తులు పెండింగ్. కళ్యాణ లక్ష్మికి చెక్కుతో సర్టిఫికేట్ అంట, చెక్కుతోనే సర్టిఫికేట్ ఇద్దామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంట. వాట్సాప్ ద్వారా సందేశం కూడా పంపిస్తారంట. కానీ ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి ఏదైతే కేసీఆర్ ఇచ్చింది ఉందో, రేవంత్ రెడ్డి వచ్చినాక కళ్యాణ లక్ష్మే కాదు, కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడిన మాట ఏమైంది? ఇప్పటికే వేలల్లో దరఖాస్తులు ఉన్నాయి కదా, మరి ఎప్పుడు ఇస్తారు మీరు తులం బంగారం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూడొచ్చు. చలికి సంబంధించి చలిగాలులతో వణుకుతున్న రాష్ట్రం, 11 జిల్లాలో సింగిల్ డిజిట్ల ఉష్ణోగ్రతలు. సిర్పూర్ యూలో అత్యల్పంగా 7.4 డిగ్రీలు. 21న బంగాళాఖాతంలో అల్పపీడనం అని చెప్పేసి కూడా ఒకటి మనం నిన్న చూసుకున్నాం ఆల్రెడీ. బంగాళాఖాతంలో మళ్ళీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియాకి సంబంధించి అత్యల్పంగా అంటే చాలా చలి, అది 7.4 అంటే చాలా చాలా చలి. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి 13 ఉంది, అలా ఆ 13కే గజ నొక్కుతురు. మరి అక్కడ ఎట్లుంటుర్రో ప్రజలు. చలికి సంబంధించిన వార్త నేను నిన్న మొన్న నుంచి కూడా ఎప్పుడు వస్తున్నాం. వృద్ధులు పిల్లలు బయటకు రావద్దు. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. లూట్ సోర్సింగ్, సొంత ఖాతాల్లో ఏడాదికి 160 కోట్లు. మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ల బినామీలు, చేతుల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు పక్కదారి. బోగస్ ఉద్యోగుల జాబితాను సృష్టిస్తున్న ఏజెన్సీలు. పనిచేయని వారి పేరిట ఏటా 100 కోట్ల మేత. IFMIS పోర్టల్లో ఇంతవరకు పూర్తిగా నమోదుగా నిజమైన అవుట్సోర్స్ ఉద్యోగుల డాటా వివరాల మోదుతో జాప్యంపై అనుమానాలు ఎన్నో. సొంత ఖాతాల్లోకి 160 కోట్లు దొబ్బి తింటుర్రు. లూట్ సోర్సింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు కూడా తెలియదు. వేరే వాళ్ళని ఉద్యోగులు క్రియేట్ చేసి చూపించి మంత్రుల ఎమ్మెల్యేల ఐఏఎస్ల బినామీల చేతుల అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టారాజ్యం. దీంట్లో కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారంట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు పక్కదారి. కాంట్రాక్టర్లకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ఐఏఎస్ మొత్తం కుమ్మక్కై దొబ్బి తింటుర్రు. 160 కోట్ల వరకు దొబ్బి తింటుర్రు అని చెప్పి ఒక వార్త. ఇక్కడ పనిచేయని వారిపేట రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సిబ్బంది వేతనాల పక్కదారి పడుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రుల సహకారం, ఎమ్మెల్యేల అండదండలు, బడాబాబుల అజమాయిషిలో ఐఏఎస్ అధికారుల బినామీ చేతుల్లో నడుస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ఏజెన్సీలోని ఉద్యోగుల వివరాలను FIMS పోర్టల్లో నమోదు చేయకుండా పని చేయని వారి పేరుతో నకిలీ జాబితాలు సృష్టించి ఏటా 160 కోట్ల దాకా కొల్లగొడుతున్నట్టు, వాళ్ళు దొబ్బి తింటున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులు ఆధార్, సెల్ ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ నేటికి పూర్తి కాలేదు. IFMIS పోర్టల్ నిర్వహిస్తున్న రాష్ట్ర అధికారులు ఎన్నిసార్లు ఆదేశించారు ఆయా శాఖల HDOలు ఆధార్ కార్డు సంబంధించి ఎన్నిసార్లు ఆధార్ సెల్ ఫోన్ నంబర్ యాడ్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు అన్నా కూడా ఇప్పటిదాకా కూడా ఆర్థిక శాఖ కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా గవర్నమెంట్లు పట్టించుకుంటలేరంట. ఎందుకు పట్టించుకుంటలేరు? ఒకవేళ అట్లా లింక్ అయితే అసలైన ఉద్యోగ జీతం పోతుంది కాబట్టి, వీళ్ళు దొబ్బి తినడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అట్లా చేయకుండా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇంకా అందుకే 160 కోట్లు కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాల జీతాలు పక్కదారి పడుతున్నాయని ఒక వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటన. నుజ్జున ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 2 మృతి 6 గాయాలని చెప్పేసి కూడా జనగామ జిల్లాల రఘునాథపల్లి దగ్గర జరిగిన యాక్సిడెంట్. ఇక్కడ ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గవర్నమెంట్ బస్సే ఇది. 2 చనిపోయారు, 6 గాయాలన్నట్టు కూడా ఇది ఒక విచారమైన
సంఘటన మనం చెప్పుకోవాలా? ఎందుకంటే మొన్న ఏదైతే యాక్సిడెంట్ మనకు యాక్సిడెంట్ అనేది రోజువారీగా చూస్తూనే ఉన్నాం. సీఎం గారు మమ్మల్ని చంపకండి, పెన్షనర్ల ఆత్మహత్యలని సర్కార్ హత్యలే, గత 20 నెలల్లో 20,000 కోట్ల బాకీ పడ్డారు, ఏడాదిన్నర దాటినా రూపాయి అయినా ఇవ్వరా? నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య. నేడు ఇందిరా పార్క్ లో పెన్షనర్ల మహాధర్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు 9,000 మంది పెన్షనర్లకు 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు, ఏడాదిన్నర నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే మేము దాచుకున్న డబ్బులే మాకు ఇయ్యరా? మాకు ఎన్నాళ్ళని ఎదురు చూపులు? పెన్షన్ ప్రయోజనాలు అందక మనోవేదనతో 26 మంది చనిపోయారు, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలే. మరో 16 మంది కిడ్నీ లివర్ సమస్యలతో దవాఖానలో ఉన్నారు. ఈహెచ్ఎస్ అమలు కాక వాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంతమంది చనిపోయినా మీకు దయలేదా? జర పెన్షనర్లను చంపకండి, బతకనియండి. రాష్ట్రంలో 3 లక్షల పెన్షనర్ కుటుంబాల ఉసురు కాంగ్రెస్ సర్కార్కు తగులుతుంది అని పెన్షనర్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు రిటైర్మెంట్ అయిన వాళ్లకు రూపాయి దిక్కులేదు ఇప్పటిదాకా. మేము అనేది ఏంటంటే వీళ్ళు అడుగుతుంది మిమ్మలను అప్పు అడుగుతలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మా మాకు అప్పయ్యారు, అయ్యా మాకు మేము 5 లక్షలు 10 లక్షలు అప్పయ్యారు, మేము తింటామని అప్పు అడుగుతలేరు. బాధ్యతగా రాజ్యాంగ ప్రకారమైన ఉద్యోగం చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి సంపాదించుకుని 4 రూపాయలు దాచిపెట్టుకున్న పైసలు అవి. గ్రాట్యుటీ కావచ్చు, కాంపన్సేషన్ కావచ్చు, ఈఎల్ఏ కావచ్చు, పిఎఫ్ ఎవరయ్యే సొమ్ము అది మీద? అది మీ సొమ్మ ఏమన్నా? లేకపోతే మీ ఇళ్ళకైనా ఇస్తుర్రా? దాచిపెట్టుకున్న సొమ్మి అనేది కూడా ఎందుకంత బాధ మీకు? ఎందుకంత అది 20 నెలల నుంచి 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఎవడిస్తాడు ఇవన్నీ? మళ్ళా ఎప్పుడు మీ సంపాదన, మీ లెక్క, మీ లొల్లి తప్ప రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి పెన్షనర్లకు ఎందుకు పైసలు ఇయ్యరు మీరు? అరే ఎన్నో కన్నా ఇయ్యాలి కదా. ఒక 50 లక్షలు వచ్చే జాగాలో 20 లక్షలు 15 లక్షలు ఇయ్యాలి కదా మనిషికైతే. ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా భారతదేశంలో ఏ సర్కారు ఉండకపోవచ్చు, ఏ గవర్నమెంట్లు ఇంత దుర్మార్గంగా లేదు. మన తెలంగాణ రాష్ట్ర దరిద్రం ఏందో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగస్తులకి అందరికీ సబ్బండ వర్ణాలను ఆగమాగం చేసి మళ్ళీ ఇంకా మీటింగ్లు పెడుతున్నారు. జూబ్లీస్ గెలవగానే మమ్మల్ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఓటేసారు. మిమ్మల్ని ప్రజలు నమ్ముడు కాదు. ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్రం జిల్లాల వైపు ఒకసారి పోయి చూడుర్రి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంత నమ్మిర్రా, లేదా 10 కిలోమీటర్ల లోపల ఎట్లా బొంద పెడతారా అనేది కూడా మీరు చూడురు పోయి తెలుస్తుంది. అప్పుడు పోతే ఎంతమంది ఉసురు తలిగించుకుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉసురు తలిగించుకుంటారు? మీరు రూపాయి ఇచ్చే జాగాలు చారాన్నిచ్చి గిన్నె ఉన్నాయి, మళ్ళీ మేము మిగతా తర్వాత ఇస్తామని మాట్లాడాలంట. ఒక పదవి లెక్క ఉంటుంది దానికి. ఏదో జుబ్లీస్లో గెలిచామని విర్ర వీగుతురు కదా. మీకు ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలోనే ఉంది. ఎక్కువ టైం ఏం పట్టదు మీకు. తెలంగాణ పేపర్లో వచ్చేసి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. రేవంత్ డైరెక్షన్, కవిత యాక్షన్, కేసీఆర్ఏ టార్గెట్ గా కవిత రాజకీయ వ్యూహం. పేరుకు హరీష్ కేటీఆర్ పై విమర్శలు, ఆరోపణలు, అంతిమ లక్ష్యం మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోయిన కవిత ఇప్పటికే బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తా ఆనవాళ్లు తుడిచేసాను పగబట్టిన రేవంత్ రెడ్డి, అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ, ఓటుకు నోటు ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు, కవితను ఒక వెపన్లా వాడుతున్న కేసీఆర్ ప్రత్యర్థులు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక నా పార్టీ ఆల్టర్నేట్ అనే విధంగా కవిత వ్యవహారం. జూబ్లీస్ ఉప ఎన్నిక అనంతరం బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా స్పీడ్గా రియాక్ట్ అవుతున్న కవిత, ఉప ఎన్నికలో చివరి వరకు పోరాడి ఓడిన బీఆర్ఎస్ పై కవిత నోరు పారేసుకోవడం, కేటీఆర్, హరీష్ రావు వంటి వారిపై అదే పదిగా వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పైగా హరీష్ కేటీఆర్ తిడుతున్నట్టే కనిపిస్తున్నా ఆమె డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారమే బయటకు వెళ్లిపోయిన ఆమె అంతకు మించి బిగ్ స్కెచ్ రెడీ చేసుకున్నట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే కేసీఆర్ బద్ధ శత్రువులతో చేతులు కలిపి ఏకంగా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో పావులు మారిన కవిత
ఆమె ప్రతి సెటిల్ స్టేట్మెంట్ కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయని చెప్పేసి కూడా మనం ఒక వార్త కవిత కల్వకుంట్ల కవితకి సంబంధించిన ఒక వార్త చూడవచ్చు. అదే మ్యాటర్ సంబంధించి ఇక్కడ రేవంత్ ట్రాప్ లో పడకు కవిత అని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పల్లెత్తు మాట అనలేదు, మంత్రుల ఆగడాలు ప్రశ్నించడం లేదు, కాంగ్రెస్ పై అరాచకాలపై సైలెంట్ ఎందుకు, బీఆర్ఎస్ పై మాత్రం అడ్డగోలు ఆరోపణలు, 10 ఏళ్లు ఎంపీగా ఎమ్మెల్సీ కనబడని తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి, పద్ధతి మార్చుకుంటే మంచిది, మా పార్టీ నేతలపై నోరు జారితే ఊరుకోం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్కి సంబంధించి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడుతున్న మాట, దీని గురించి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తా. రేవంత్ డైరెక్షన్ లో కవిత యాక్షన్ 100% అదే అనిపిస్తుంది. రేవంత్ డైరెక్షన్ అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అనుకోవచ్చు, బీజేపీ డైరెక్షన్ అనుకోవచ్చు. ఆమె పేరుకు మాత్రం ఎవరిని తిడుతుంది, హరీష్ రావుని కేటీఆర్ను తిడుతుంది. కానీ ఆమె డైరెక్ట్ మాట్లాడే మాటలు ఎవరు తలుగుతున్నాయి, పెద్దలు కేసీఆర్ గారు తలుగుతున్నాయి ఆ మాటలని. మరి ఈమె కవితమ్మ 10 ఏళ్ళు అధికారం ఉండని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉంది కదా మా తల్లి, లేదా? ఎంపీగా పోటీ చేసినావు నిజామాబాద్గా, ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ మీరు చేసిన కళాకృత్యాలు ఎన్ని అనుకుంటారు? అది పోయేసా బంగారం శబ్దం లొల్లి కాలేదా? ఎన్ని అరాచకాలు చేసిరో మీరు, ఎన్ని వసూళ్లకు పాల్పడ్డారో అందరికి తెలిసిన విషయమే. అది అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వాడుకోరు, అప్పుడు మాత్రం మీకు ఈ తప్పులు కనవలేవు బయటకు. బట్ ఈ రోజు మాత్రం మీకు తప్పులు కనబడుతున్నాయి. మరి అధికారం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీలనే ఉన్నారు కదా మీరు కూడా. అంటే హరీష్ రావు చేసిన త్యాగం అంతా ఇంత కాదమ్మా కవితమ్మ. హరీష్ రావు చేసిన త్యాగం అంతా ఇంత కాదు తెలంగాణ రాష్ట్రం గురించి. కేటీఆర్ గారు చేస్తున్నంత అభివృద్ధి ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా. అది ఆలోచన చేయి ఫస్ట్. ఎందుకు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు? ఒకవేళ నిజామాబాద్ ఎంపీ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అంటే నేను ఒక మాట మాట్లాడితే ఎలా, హరీష్ రావు ఓటమి ఎరగని నాయకుడు, కేటీఆర్ ఓటమి ఎరగని నాయకుడు ఇప్పటిదాకా కూడా. మరి అటువంటిది ఒకటేసారి ఎంపీగా పోటీ చేసి ఇంత అప్రతిష్ట ఎట్లా మూట కట్టుకున్నావు? ఎట్లా ఓడిపోయినావు? ఎట్లా మూట కట్టుకున్నావు? అప్పుడు నోటికి ఏది వస్తుంది కదా అని చెప్పేసి అనవసరంగా వాళ్ళ మీద మాట్లాడి నోరు వారేసుకోకు. బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ అంత సినిమా లేదు మీకు. నువ్వేదో ఊహించుకుంటున్నావు అమ్మా కవితమ్మ గారు, మీరు ఏదో ఊహించుకుంటున్నారా? బీఆర్ఎస్కి ఆల్టర్నేట్ కాదు కదా. అట్లీస్ట్ బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ నిలబడ్డ ప్లేస్ రేపు నీ పార్టీ నిలబడితే నోటాకు వచ్చిన ఓట్లు నీ పార్టీకి రావు, గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ నిలబడితే నోటాకు వేస్తారు చూసినావా, నోటాకు వేసే ఓట్లన్నీ కూడా నీకు ఓట్లు రావు. మీ జాగృతి మీ పార్టీకి, గుర్తుపెట్టుకోరు. అది 10 ఏళ్ళేమో మంచిగా మూట సర్దుకున్నావు, తిన్నావు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి హరీష్ రావు మీద పడుతున్నావు, కేటీఆర్ మీద పడుతున్నావా? వాళ్ళు చేసే త్యాగాల ముందు నువ్వేం చేసినావు? సెటిల్మెంట్లు, పంచాయతీలు తప్ప. ఇదే మాట ఇక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్న మాట ఇది. కాంగ్రెస్ పల్లెత్తు మాట అనడానికి ఒక్క మాట కూడా కాంగ్రెస్ అంటలేవు. జూబ్లీ సెలక్షన్లా ఎంత దారుణంగా, జూబ్లీ సెలక్షన్ ఏం జరిగింది? దారుణంగా ఓడిపోయింది బీఆర్ఎస్. ఏం ఓడిపోలేదు దారుణంగా అక్కడ. వివేకన్న కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది మాట అదే. 10 ఏళ్ళుగా ఎంపీగా ఎమ్మెల్సీగా కనబడింది నీకు తప్పులు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిందే ఇది. వివేకన్న మాట్లాడుతుంది అదే మాట్లాడు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా కూర్చొని అధికారం అనుభవించిన వాళ్ళు, మరి అప్పుడు కనబడిన తప్పులు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి అమ్మాని? కానీ వివేకన్న మాట్లాడుతున్న మాట, పద్ధతి మార్చుకుంటే మంటిది, మా పార్టీ నేతలపై నోరు జారితే ఊరుకోమని చెప్పేసి కూడా కేపీ వివేకానంద గౌడ్ డైరెక్ట్ కవితకు వార్నింగ్ ఇస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పదవీలు ఉన్నప్పుడు మాత్రం అనుభవించడం పక్క. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారం కోల్పోవడానికి కారణమే నువ్వు కదమ్మా. ఆ పాయింట్ ఎట్లా మర్చిపోతున్నావు నువ్వు? ఏదైతే లిక్కర్ స్కామ్ లో నువ్వు దొరికినవో దాంతో సగం పేరు నాశనమైంది. కేసీఆర్ది, కేటీఆర్ది, బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన నువ్వు కదా. మరి అధికారాన్ని అడ్డం పెట్టుకునే చేసినావు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు నాశనం చేసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ అధికారం పోవడానికి కారణం నువ్వు. మరి నువ్వు చేసిన ఘనత మర్చిపోయినావా? మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే గన్ని నెల్లు తిహార్ జైలు ఎట్లున్నావు నువ్వు? నాకు వచ్చిన డౌట్ ఏంటనంటే మళ్ళా కేసును గట్టి చేస్తారని చెప్పేసి సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వార్నింగ్ వచ్చినట్టుంది. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, మోడీ దగ్గర నుంచే కావచ్చు. ఇక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీకి చాలా దగ్గర కాబట్టి మళ్ళీ కవితను తీసుకుపోయి మేము లోపటేస్తాం, కేసు మళ్ళా గట్టి చేస్తామంటే భయపడి ఇట్లా చేస్తుందేమో ఇవన్నీ. బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుడు పొద్దున్న లేస్తే అరే జూబ్లీస్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎంతగానో ఉత్సాహపడతలేరు మాట్లాడడానికి. బీజేపీ వాళ్ళకి డిపాజిట్ వాళ్ళు అంత ఉత్సాహపడతలేరు. ఈమెనే ఊరుకులాడుతుంది. ఇంకేం మాట్లాడుతుంది? బీజేపీ బీఆర్ఎస్ చాలా ఘోరంగా, ఈ ఘోరంగా ఏం ఓడిపోలేదు మీరు అనుకుంటున్నారేమో. లాస్ట్ టైం 80,000 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి. ఒక 5,000 ఓట్లే తగ్గినాయి సార్. 75,000 ఓట్లే తగ్గినాయి. 5,000 ఓట్ల పెద్ద కథ ఏం కాదు అది. అప్పుడు ఎంఐఎం సపరేట్లీ పడింది, ఇప్పుడు ఇవ్వలే కాబట్టి ఆ 20,000 ఓట్లు ఎంఐఎం ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి పోయినాయి. అంతే తేడా అక్కడ. ఏదో ఓడిపోయింది అని పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. మెదక్ ఏరియా పోయి మెదక్ ఏరియాలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఈ నాల పోలేదు, అక్కడ ఆ పొక్కలు తవ్వలేదు, ఇక్కడ ఈ బిల్లులు రాలేదు. అప్పుడు కనవలేదా అమ్మ నీకు అవన్నీ? అప్పుడు కనవలేదా? అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నారు మీరు. తినకాడికి లాభాలు తిని జరిగేటని జరిగినాక ఈరోజు మాట్లాడుతున్న మాట అది. రాష్ట్రానికి 4th వండర్ రామోజీ ఫిలిం సిటీ. మా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 4th వండర్, 4వ వండర్ అంట. మరి 3 వండర్లు ఏంటి నాకు ఇప్పుడు అర్థం కాలే కానీ 4వ వండర్ అయితే అదేనంట. రామోజీ పేరు కాదు బ్రాండ్ అంట. ప్రతి రంగంలో తనదైన ముద్ర. సంస్థలు నిర్వహించడం తేలిక కాదు. పచ్చళ్ళ నుంచి పత్రికల వరకు అంటే అప్పుడు పచ్చళ్ళు అమ్ముకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పత్రికల దాకా వచ్చిందంటే అప్పట్లో ఉన్న రామారావు నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు దాకా కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పుణ్యానికి ఇచ్చిన జాగానే అది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కట్టిన జాగా పుణ్యానికి తీసుకుపోయిన జాగానే అది. ఆయన పెద్ద ఏం త్యాగాలు చేసేసి ఏం చేయలేదు. పోనీ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన రామోజీరావుకు సంబంధించిన సంస్థలే కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ₹1 ఫండ్ ఇచ్చింది లేదు. ఏమి జనాలకు ఏం చేసింది ఏం లేరు. ఏం చేసిన వాళ్ళ ఆంధ్ర అభివృద్ధి, వాళ్ళ సినిమానే వేరుంటుంది. దాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి 4th వండర్ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి గొప్పలు చెప్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు కేబినెట్ సమావేశం, సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ అని చెప్పేసి కూడా చెప్తే కదా ఇంతకుముందే. 17వ తారీఖు స్థానికల ఎన్నికలు, బీసీ రిజర్వ్ కీలక చర్చ. వీళ్ళు ఉంటుందేమో సినిమా చూడాలి ఏమేమి మాట్లాడతారో. గెలుపు గుర్రమైపోయారు కదా జూబ్లీ హిల్స్ లా, దాని మీద ఏం మాట్లాడతారో చూడాలి. ఇక్కడ ఇంకో ప్రధాన వార్త, మేం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు, నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేశాం, నవీన్ తో వ్యక్తిగత అనుబంధం ఉంది, ఏది చేసినా పార్టీ మంచి కోసమే, బీఆర్ఎస్ తో విభేదాలు లేవు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి కూడా ఒక వార్త అసదుద్దీన్ ఓవైసీ సంబంధించి వచ్చింది. నవీన్ యాదవ్ మేము సపోర్ట్ చేయలేము, నవీన్ యాదవ్ మేము సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇవ్వలేదు, నవీన్ యాదవ్ కు నాకు ఉన్న సంబంధం వేరు, మా ఆత్మీయ సంబంధం వేరు అని చెప్పేసి కూడా ఎంఐఎం అధినేత ఓవైసీ చెప్తున్న మాట. బీఆర్ఎస్ కు మాకు కూడా ఎటువంటి విభేదాలు లేవు. ఈ ఎంఐఎంలో ఎట్లుంటుందంటే తలాతోకుండా ఏదైనా మాట్లాడితే వాస్తవానికి ఎంఐఎంలో ఎట్లుంటారు సినిమా అంతా ఎటు గవర్నమెంట్ అటు సపోర్ట్ చేస్తారు. అది ఇప్పుడనే కాదాలి, అది వాళ్ళని అన్నికేంలే తప్పది. వాళ్ళ అప్పటి నుంచి కూడా వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ల గురించే కావచ్చు, ఎమ్మెల్యేలు గెలిచిన దాని గురించా, లేకపోతే వాళ్ళ సొంత లాభాల గురించి దేని గురించైనా కావచ్చు, వాస్తవానికి దేని గురించైనా కావచ్చు సపోర్ట్ చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, నేను నవీన్ యాదవ్ చేసిన అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధమే లేదని చెప్తుండు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఓవైసీ గారు ఒకటి అర్థం చేసుకోవాలా, మీరు ఎవరికి వ్యక్తికి సపోర్ట్ చేసినా పార్టీకి సపోర్ట్ చేసినా అక్కడ గెలిచింది మాత్రం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తే. అది మర్చిపోవద్దు మీరు, అది మర్చిపోయారు మీరు, మెయిన్ పాయింటే మర్చిపోయారు అక్కడ. పత్తి రైతుల గోడు పట్టించుకోండి అని చెప్పేసి కూడా ఇంతకుముందు మనకు వచ్చిన వార్త. అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. కేటీఆర్ మాట్లాడుతున్న మాట ఇంతకుముందు మనం పత్తి రైతుల గురించి ఆల్రెడీ ఫస్ట్ ఈనాడు పేపర్లో మనం మాట్లాడుకున్నాము. దాని గురించి
రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఈనాడు పేపర్ సంబంధించిన వార్త ఇది. ఇక్కడ చూడండి, కారంతో విద్యార్థులకు భోజనం, విద్యుత్ ఆఫీస్లో మందు పార్టీ. సిగ్గుశరం ఉండాలి ఆఫీస్లో కూర్చొని మందు పార్టీ ఏనికి. ఎవడో వీని కథ చూద్దామా ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ వార్త వచ్చేసి కారంతో విద్యార్థులకు భోజనం 15 రోజుల నుంచి ఇదే తంతు, కడుపు నొప్పితో పేరెంట్స్ కి స్టూడెంట్స్ ఫిర్యాదు. మహబూబాబాద్ జిల్లాలో ఘటన. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్థి పరిస్థితి అధ్వానంగా మారింది. నాసిరకం భోజనంతో అస్వస్థత గురవుతున్నారు. తినే కూరల్లో పురుగులు రావడం వంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగులపల్లిలో ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులు 15 రోజులుగా కూర లేకుండా కారంతోనే భోజనం చేస్తున్నారట. పాఠశాల కూరగాయలు పంపిన టెండర్ అయిపోయి దాదాపు 15 రోజులకు పైగా గడిచింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న కారంతో భోజనం పెట్టి నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉండటం వల్ల పిల్లలు బయటకు రాలేక ఎవరిని తమ అవస్థ చెప్పుకోలేకపోయారు. ఆ పాఠశాల వార్డెన్ పెట్టి తింటూ తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అయితే శనివారం జరిగిన పేరెంట్స్ సమావేశంలో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు దృష్టికి విద్యార్థి తీసుకెళ్లిన ఘటన కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టెండర్ అయిపోయిందంట. టెండర్ అయిపోయినాక కూడా 15 రోజుల నుంచి అక్కడ మహబూబాబాద్లో కారంతో విద్యార్థులకు అన్నం పెడుతున్నట్ట. సిగ్గు శరం ఉండాలి. ఇంత కూడా ఏమన్నా కారంతో ఎట్లా పెడతా? మీ పిల్లలకు అట్నే పెట్టుకుంటారా కారంతో? టెండర్ అయిపోయినాక ఏం రోగం కూరగాయలు తెచ్చి పిల్లలు పట్టుకోనికి? బిల్లులు వస్తే దొబ్బి తింటలేరా? లాభాలు వస్తే దొబ్బి తింటలేరా? ఎందుకు పిల్లలు అరిగోస పడుతున్నారు, కడుపు నొప్పితో బాధపడుతున్నారట. ఆ హాస్టల్ కూడా అడవిలో లోపట ఉంది. బయటకు వచ్చి చెప్పుకొని కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మీ ఇంట్లో పిల్లలకు అట్నే పెట్టుకొని తింటారా కారంతో? వెంటనే వీళ్ళందరూ సస్పెండ్ చేసి పడేసాలి. ఒక్కరి కూడా ఉంచదు. తీసుకుపోయి ఇసోటలో జైలు వేసి పడేయాలి. సస్పెండ్ అయితే ఏమవుతుంది? సస్పెండ్ కాగానే మరి ఎవరిలో ఒక లీడర్ పట్టుకొని మళ్ళీ కూర్చుంటు సీట్లలో సంవత్సరమో 2 సంవత్సరాలకు మళ్ళా ఇసోంటి నా కొడుకులను తీసుకుపోయి కోసి కారం పెట్టి తీసుకుపోయి జైల్లో పడేయాలి. అదే కారం పెట్టి వీళ్ళకు గొడ్డు కారం పెట్టి 4 రోజులు తినిపించాలి. అప్పుడు వీళ్ళకు చిన్నపిల్లలు పడే పరిస్థితి, ఆ బాధ వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత తీసుకుపోయి జైల్లో నూకాలి. వీళ్ళని కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. చిన్నపిల్లలు ఇట్లా అరిగోస పెట్టుడు. ఇక్కడ ఇంకోటి చూడవచ్చు. భాగవతం విద్యుత్ ఆఫీసులో మందు పార్టీ. డ్యూటీ అయిపోగానే బాటిల్స్ ఓపెన్. మద్యం మంతులో కెమెరాకు చిక్కిన సిబ్బంది. 3 అధికారుల సస్పెండ్. ఆఫీస్ గదుల్లోనే మద్యం సేవించిన 3 అధికారులు కెమెరాకు చిక్కారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు స్టాఫ్ రూమ్ లో మద్యం సేవించిన 3 అసిస్టెంట్ లైన్మెన్లు ఏ ప్రభాకర్, జి బాలకృష్ణ, వి రాజశేఖర్ను సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్పీడీసీ డిస్కమ్ కార్యాలయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది ఆఫీస్ను బార్గా మార్చారు. డ్యూటీ ముగిసిన వెంటనే ఫైళ్లు మూసేసి బాటిల్స్ ఓపెన్ చేసి ఆఫీస్ గదుల్లోనే మద్యాన్ని సేవిస్తూ పార్టీ చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ మద్యం సేవిస్తుండగా కెమెరాకు చిక్కారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యుత్ కార్యాలయాన్ని బార్గా మార్చిన కొందరు ఉద్యోగులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత సిగ్గుశరంగా ఉన్నదా మీకేమన్నా? అది ఆఫీస్ అనుకుంటారా లేకపోతే బార్ అనుకుంటారా? కరెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్న భాగవతం ఇది. శనివారం రాత్రి మంచిగా తీసుకొచ్చి బిర్రుగా తాగుతున్నారు. మందు తెచ్చుకొని బిర్యానీ కూడా బిర్రుగా తాగుతారు. బిర్రుగానికి మీకు వైన్సులు లేవా? పర్మిట్ రూమ్లు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, మీ ఇండ్లు ఉన్నాయి. మీకు ఆఫీస్ రూమే దొరికిందా? పని చేయరా నాయన అంటే కరెంట్ డిపార్ట్మెంట్ పెద్ద నీతులు మాట్లాడతారు. అందరు కాదు, అందరిని విమర్శిస్తారని. కరెంట్ డిపార్ట్మెంట్ ఎవడైతే ఇటువంటి తప్పు చేస్తాడో వాడినే విమర్శిస్తున్నాం. చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అలా. వాళ్ళ గురించి మరి ఎవడైతే తప్పు చేసినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పోయి బార్డర్లో ఎన్నో కూర్చొని తాగుర్రి. సిగ్గు లేకుండా ఇట్లా దుకాణాలు చక్కగా ఆఫీస్లో పెట్టుడైంది. ఇసోటి నా కొడుకులకు పని చేయరా అంటే చేత కాదు. రూల్స్ మాట్లాడమంటే అబ్బా పెద్ద రూల్స్ మాట్లాడు. ట్రాన్స్ఫర్ ఇంకా పక్క పెట్టురా అంటే పెద్ద రూల్స్ మాట్లాడతారు. ఈ స్తంభం పక్క పెట్టమంటే పెద్ద రూల్సే మాట్లాడతారు. నవాబ్ సాబ్ గారు దిగొచ్చాడు మాట్లాడతారు వీళ్ళు. ఇటు చూస్తేనేమో ఈ కథ, ఈ లుచ్చా కథలు లుచ్చా చేసాలి. బిర్రుగా తాగాల, బిర్యానీ తినాలి, అది కూడా ఆఫీస్ రూమ్లోనే వండాలి. అయినా 3 కూడా సస్పెండ్ చేసిరంట. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద కాలిబూడిదైన ఎలక్ట్రిక్ కార్.
హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఎలక్ట్రిక్ కార్లు అకస్మాత్తుగా మంటలు చెల్లి కలకలం సృష్టించాయి. ఈ అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా కాలిబూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. వివరాల్లోకి వెళితే నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కూడా ఒక ఎలక్ట్రిక్ కారు అకస్మాత్తుగా మంటల పొగలు వచ్చి తగలబడ్డదని కూడా ఇక్కడ మనం చూపించారు. ఇక్కడ ఇంకో వార్త చూడవచ్చు. ఐబొమ్మను కూడా సీజ్ చేసి దానికి సంబంధించిన దమ్ము చూపించారు. ఐబొమ్మ రవి అరెస్టుపై సివి ఆనంద్ స్పందన, సిపి సజ్జనలకు అభినందనలు, డీసీపీకి కవితకు స్పెషల్ థ్యాంక్స్. ఐబొమ్మ చేసింది హై లెవెల్ పైరసీ, జూన్ నుంచి కష్టపడితే నిందితుడు చిక్కాడు, ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆనంద్. ఐబొమ్మకు సంబంధించిన రవిని తీసుకొచ్చి లోపల అప్పుడు ఐబొమ్మ పోలీసులకు ఛాలెంజ్ ఇసిరింది కదా, నాతోటి పెట్టుకుంటే ఎన్నెన్నో హీరోయిన్ల భాగవతాలు నా దగ్గర ఉన్నాయి, బడా వ్యాపారస్తుల భాగవతాలు నా దగ్గర ఉన్నాయి, అది నేను బయట పెడతాను, మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ రవి. ఆ దమ్మునే మేము చూపించినామని చెప్పేసి కూడా పోలీసు వర్గాల నుంచి వస్తున్న వార్త ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.